అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు. నేను మరిన్ని మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది. ఈ వీడియోలో నేను భర్తృహరి నీతి శతకములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. గురుడు గురుండు వాళ్ళు శతకోటి సుపర్వులు వాహినీపతుల్ సురభవనంబు కోట మధుసూదనుడున్ సైదోడు దంతి దిక్కధిపతి కాగా ఒప్పు బలగాతియుదాయల కోడె ఆజిలో శరణము దైవమే పురుష శక్తి నిరర్థకమెన్ని బంగులన్ యావత్ దేవగణాలకు గురువు బృహస్పతి 100 కోట్ల సైన్యమును దేవతలు సేనాపతులు దేవ సమూహాల నివాస స్థానమైన అమరావతి కోటగాను ఆపత్ సమయాలలో ఒక స్నేహితుడిలా అండగా ఉండునట్టి శ్రీ మహావిష్ణువు ఐరావతము అను గజము ఇన్ని కలిగి ఉన్నప్పటికీ తన చేత వజ్రాయుధంతో ఎంతో శక్తిమంతుడైన దేవేంద్రుడు కూడా రాక్షసుల చేతిలో ఓటమి చెందెను. కావున దైవబలం ప్రధానమే అయినా పురుషుని వీరత్వంతో కూడిన శక్తి కొన్ని సమయాలలో వ్యర్థమగును కదా అని భావము. రాతిరి మూసకంబు వివరంబునరించి కరండబద్ధమై బీతిలి చిక్కి ఆశ చెడి పెద్దయుడసిన పాము వాత సంపాతముంచెందే దానింతిన పాము తొలంగే బిలంబు త్రోవనే ఏ తరిహాని వృద్ధులకు ఎక్కటి దైవము కారణం బగు ఒకానొక రాత్రి యందున ఒక ఎలుక ఆహారము కొరకు వెదకుతూ అక్కడే ఉన్న ఒక బుట్టకు కన్నమును వేసి అందు ప్రవేశించెను. అంతకు ముందే ఒక పాము ఆ బుట్టలో చిక్కుబడినదై ఇరుకుచే వెలుపలికి వచ్చే త్రోవ తెలియక భీతి చెంది అలసిపోయి ఆకలిచే కృషించియున్న పాము కంటపడెను. ఎలుక లోపల కనిపించగానే పాము వెంటనే ఆ ఎలుకను తిని ఆ ఎలుక కొరికి వేసిన ఆ కన్నము గుండానే పాము బయటకు వెళ్ళిపోయెను. ఏ సమయమునందైనా ఊహించని ఆపదలు వచ్చి వృద్ధి చెందుటకును ఆ దైవమే కారణమగును కదా అని భావము. దర కర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమధ్యాయ దచ్చిరమున్ తత్పల పాత వేగమున విచన్ శబ్ద యోగంబుగా పరిదైవోపహతుండు పోవు కడకుం పోవుం గదా ఆపదల్ ఈ ధరణి యందున ఒక బట్టతల కలిగిన వాడు ఒక మధ్యాహ్న సమయమునందు
తీక్షణమైన సూర్యుని వేడి కిరణాలకు తాళలేక తల వేడెక్కబడిన వాడై ఒక నీడగల ప్రదేశమును చూసి ఒక తాటి చెట్టు క్రిందకు వెళ్ళి నిలుచుండెను. దైవకృతము ఆ ఎత్తైన తాటి చెట్టు నుండి తాటి పండు రాలి వాని తలపై పడెను. దాని వేగమునకు పెద్ద శబ్దము కలిగి వాని తల చీలికపడి విచ్చుకొనెను. దైవ బలము చాలనట్టివాడు ఎచ్చటికి వెళ్ళినను ఆపదలు కూడా అతని చెంతకే వచ్చును కదా అని భావము. శతబిసగాఢ్యుడు సతత శంభువతంసము అయ్యో ఓ సదీతతులకు నాదుడయ్యును సుదారస సేవది అయ్యు తారకాపతి తన రాజయక్ష్మ భవ బాధల బాబగనో పడకట హత విధి కృత్యమెవ్వనికి నైనా జగంబున దాటవచ్చునే. వంద మంది వైద్యులు నిరంతరమును వెంట అనుసరించబడువాడు పరమశివుని తల పైభాగమున అలంకారముగా వెలుగొందునట్టివాడు ఓషధి సముదాయములకు అధిపతి అయినవాడు అమృతమును సేవించిన వాడైనప్పటికీ తారకా సముదాయానికి అధిపతి అయిన చంద్రుడు కూడా తనకు కలిగినట్టి క్షయ వ్యాధిచే కలుగు బాధలను భరించి అనుభవిస్తున్నాడు కదా. అక్కట ఈ జగత్తునందు దైవ కృతమును దాటుటకు ఎట్టి వారికి సాధ్యము కాదు కదా అని భావము. కలిత విపత్తి దండపద ఘటన సేయుచు మన్ను కైవడిన కలుడు విధాత పిండితముగా వనరించి నితాంత చింతయు బలితపు సార్యపై నిలిపి పాయకడందము త్రిప్పుచున్నా వాడలమి కులాలు రీతి తెలియం గలవారమే ఏమి చేయునో. క్రూరుడైనట్టి ఈ బ్రహ్మదేవుడు ఒక కుమ్మరివాని వలె నా హృదయమును మట్టి అను ముద్దలను తయారు చేసి ఆపదలు అను వెదురు కర్రలచే నిరంతరము కొట్టుచు తన యొక్క పాదములచే అణచివేయబడ్డట్టు త్రొక్కుచు ముద్దలుగా చేసి అంతులేని దుఃఖమనిడి ఎక్కువ బలము కలిగిన కుమ్మరి చక్రముపై నిలిపి త్రిప్పుచూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదు. అటు పిమ్మట ఇంకను ఏమి చేయగలడో తెలుసుకొనగలమా అని భావము. దొసగులు వచ్చు వేళ గుణ దుర్యుల ధైర్య గుణంబు సర్వము పసచెడు నంచు చూచెదవు పాపపు దైవమా ఈ దురగ్రహ వ్యసనము మాను మాను ప్రళయంబునా వీత నిజక్రమంబులై శశి చెడవించు కంతయును సాగరముల్ కుల పర్వతంబులు పాపాత్ముడైనట్టి దైవమా మహాత్ములైన వారికి ఆపదలు కలుగునట్లు చేసి వారి యొక్క ధైర్యమునకు అవరోధములను కలుగజేస్తూ ఉన్నావు, కానీ అది నీకు సాధ్యము అయ్యే పని కాదు.
ప్రళయకాలము సంభవించిన సమయములో అయినా సరే కుల పర్వతములు కానీ సప్త సముద్రాలు కానీ ఏ కొద్దిపాటి అయినను వాటి హద్దును అతిక్రమించునని నీవు భావించకు. అలాంటి గొప్పవారిని నీచులుగా ఎంత మాత్రముయును తలచకు అని భావము. కలునిన్ సజ్జను కాగా మూర్ఖ జను సంఖ్యావంతు నిం కాగా దాయల సన్మిత్రులగా అగోచరమున్ ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనంబైనా మహావిసంబమృతముంగా చేయు సత్కర్మముజ్వలా నిష్ఠానిధి వై భజింపుము వయస్యావాంఛితార్థాప్తికి. ఓ స్నేహితుడా, నీవు కోరుకున్నది లభించుట కొరకు ఇట్లు చేయవలెను. దుర్మార్గుని మంచివాడిగాను మూర్ఖుడైన మానవుని గొప్ప పండితుడు అగునట్లుగాను కనిపించకుండా ఉండు దానిని మన కన్నులకు ఎదురుగానే కనిపించున్నట్లుగాను ప్రాణములను అమాంతము తీయునట్టి విషమును పూర్తి అమృతముగాను చేయగలిగినట్టి సత్కర్మను నియమముతో ఆచరించి ఆరాధించుము అని భావము. లలిత నికేతన ప్రియా విలాసవతీ ధవలాతపత్రా సద్విలసిత వైభవంబనుభవింపబడు సుకృతానువృత్తి చే చెలువగు పుణ్యకర్మము నశించిన అంగజ సంగరా త్రుటత్కలిత గుణోరుమౌక్తికా నికాయములట్లు తొలంగు సంపదల్. మనము చేసినట్టి మంచి కర్మను బట్టి మనకు పుణ్యము అనునట్టిది విరివిగా ఉన్నట్లయినా సుందరమైన భవంతులతో కూడిన పెద్దవైన మేడలు, అందమైన స్త్రీలు, ఏకఛత్రాధిపత్యము కలిగినటువంటి రాజ్యలక్ష్మియును మొదలైనవి సిద్ధించును. మునుపు చేసినట్టి సత్కర్మలు మన నుంచి దూరమై తొలగిపోయినట్లయినా సంపదలు, అందమైన భవంతులతో పాటు మనకున్న యావత్ సంపదలన్నీ రతిక్రీడ యందు తెగిపడి ముత్యములు పొదిగిన హారములోని ముత్యములు అన్నీ చెల్లాచెదరైనట్లు సంపదలు కూడా అన్నీ నశించిపోతాయని భావము. సుగుణ నిర్గుణ కార్యముల్ సలుపు సుమతి సేత పరిణతి కడున్ ప్రతీక్షింపదగును పరుష కర్మ విపాకంబు ఫలముదనుకా హృదయము దహించు శల్యంబు రీతి జగతి. ఈ సువిశాలమైన విశ్వమునందు మంచి జ్ఞానమును కలిగినట్టివాడు మంచో చెడో ఏదైనా ఒక కార్యమును చేయడానికి పూనుకొన్నప్పుడు అట్టి వాటిని గురించి బాగా ఆలోచించి చేయవలయును. అట్లు ఆలోచించక చేయునట్టి కార్యముల వలన వచ్చునట్టి ఫలితము మనము మరణించే వరకు మన హృదయానికి గుచ్చుకొన్నట్టి ఒక పదునైన శరము వలె మిక్కిలి బాధకు గురి చేయును కదా అని భావము. రమ్య రూపంబు విద్యయు రాజసేవా
కులము శీలంబు చాలవు పలము సంగా పూర్వ పుణ్య సంచిత భాగ్యములు ఫలించు కాలమున పనసాది వృక్షముల కరణి సత్పురుషునికి రూపము గాని కులమును గాని స్వభావముయును కాని చదువు కాని విధి లేని పరిస్థితులలో తప్పక చేయునట్టి రాజసేవ కాని మంచి ఫలితాన్ని ఇవ్వవు. మనకు మునుపు చేసినట్టి అనగా పూర్వజన్మ సుకృతం వలననే ఆయా ఋతువుల ఆధారంగా కాయలు కాచే చెట్లు మంచి ఫలాలను ఇచ్చినట్లు పుణ్యం కూడా అలాగే వచ్చునని భావము. ఈ వీడియోతో భర్తృహరి నీతి శతకములోని 100 పద్యాలు ప్రతి పద్య తాత్పర్యముతో సహా సమాప్తము. తెలుగు భాషాభిమానులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.